దేనింటికి? ఏమి తెలియనట్టుగా దేనింటికి అని ఎంత గడుచుకు అడుగుతున్నారో. గుట్టుకోమంటూ ఐస్ క్రీమ్లు మెక్కుతున్నారుగా దానింటికి. ఓహో అందుగా నీ అలక పిచ్చి. మా ఆఫీస్ స్టాఫ్ అందరికీ ఎండి గారు పార్టీ ఇచ్చారు. స్టాఫ్ మొత్తం ఉన్నారు. పిచ్చి మోహన్ది ఏ చెప్పినా నమ్మేస్తుందనేగా. నీకు అంతగా అనుమానంగా ఉంటే రేపు మా ఆఫీస్కి వచ్చి మా ఎండి గారిని అడుగు. ఎందుకు ఆఫీస్కి వచ్చి పరువు తీస్తావా అని ఈ చెప్ప ఆ చెప్ప చెల్లుని వాయించడానిక? లోపలికి పద నువ్వు. మీరే లోపలికి రానక్కర్లేదు. ఈ అరుగు మీద పడుకోండి. పొద్దుట ఆవిడ గారు ఒక చేత ఇడ్డల పొట్లం ఒక ఆయన లేరండి. మేము ఉంటాం. మంచిది బయట కూర్చోండి. ఇదిగో అమ్మాయి అసలుగా ఎర్రగా ఉంటాను. ఎండలో కూర్చుంటే నల్లబడిపోను. అయ్యో నిజమా? ఒక్క నిమిషం. గులాబీ మరి జడలెట్టుకో. అంటే అందరు అమ్మాయిలతో ఇలానే మాట్లాడతావా? చాలా బాగుంటే తప్ప మాట్లాడను. పనేంటి? ట్యాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. సామాన్లు లోపలికి పట్రా. డ్రైవర్లు సామాన్లు తీసుకురారు. మరి ఇలా విసిరేస్తారు. నిన్ను చెప్తాను. డబ్బులు ఎంత? 15 రూపాయలు. ఇవాళ రేపు బ్యాంక్ సెలవు, ఎల్లుండ్రా. బ్యాంకా? నీ బ్యాంక్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. ఎక్కడా? ఇదిగో. ఏంటా ఫోటో ఇక్కడ? చెప్పాను కదా వీడి ఫోటో ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదని. చేతి నరికేస్తాను చెయ్యి. ఇంతకాలం నాలో నీ భార్యనే చూసా. ఆ ఫోటో అక్కడి నుంచి తీస్తే చెన్నకేశవరెడ్డి చెల్లెల్ని చూస్తా.